ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో. బావిలో పడిన బంతిని ఎలా తీశారో చూడండి. మన దేశంలో తెలివైన వారికి కొదవ లేదు. ఎంత క్లిష్టమైన సమస్యనైనా తమ తెలివితేటలతో సులభంగా పరిష్కరించేవారు కోకొల్లలుగా ఉన్నారు. పెద్దలు మాత్రమే కాదు, పిల్లలు కూడా సమస్యలకు సులభంగా పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిది మరో వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే కుర్రాళ్ళ తెలివితేటలను ప్రశంసించకుండా ఉండలేరు. ఆ వీడియో ప్రకారం ఓ లోతైన బావిలో కుర్రాళ్ళు ఆడుకుంటున్న బాల్ పడిపోయింది. ఆ బావిలో నీళ్లు లేవు. ఆ బావిలోకి దిగి బంతిని తీసేందుకు ఆ కుర్రాళ్ళు అద్భుతమైన ప్లాన్ వేశారు. ఒక చీర తీసుకొచ్చి దానిని ఉయ్యాల తరహాలో కట్టి ఓ చిన్న కుర్రాడిని అందులో కూర్చోబెట్టారు. అనంతరం ఆ చీరను బావిలోకి దించారు. ఆ కుర్రాడు బావిలో పడి ఉన్న బంతిని పట్టుకుని తిరిగి ఆ చీరలో కూర్చున్నాడు. పైన ఉన్న కుర్రాళ్ళు ఆ చీరను పైకి లాగేశారు. దీంతో చాలా సులభంగా ఆ బంతి పైకి వచ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఆ వైరల్ వీడియోని ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్లు చేసి ఆ వీడియోలో కుర్రాళ్ళ తెలివితేటలను ప్రశంసించారు. నిజంగా ఆ పిల్లల తెలివికి హ్యాట్స్ ఆఫ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను.